తండ్రి, ఇంకా రావాల్సిన వారు ఎవరెవరు ఉంటే వారు కూడా సకాలంలో రాగలడు కృప చూపించమని మా సమయాన్ని దీవించండి. మీ రక్తాన్ని మరొకసారి ప్రోక్షించుకుంటున్నాం. నిష్ప్రదాసు నన్ను కూడా మీరు కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు వెల్లడి చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పెంచి తగ్గించదులే. చదివిన లేఖన భావంలో రక్షణ గురించి రాయబడింది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక శిక్ష ఎవరికి చెప్పండి? నమ్మని వానికి. కనుక ఒక దైవజనుడు చెప్పాడు, ఎందుకు అనేక మంది నరకానికి వెళ్తారంటే వారు చేసిన పాపాన్ని బట్టి కాదంట. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి పాపం యొక్క వెల యేసు ప్రభు కల్వరిశిలువలో ఆల్రెడీ చెల్లించేశాడు, అయిపోయింది. మరెందుకు ప్రజలు నరకానికి వెళ్తున్నారు అంటే వారు చేసిన పాపాన్ని బట్టి కాక వారు యేసు ప్రభును నమ్మకుండా ఉండడాన్ని బట్టి మాత్రమే అని చెప్పారు. అందుకనే ఈరోజు కూడా ఎవరైనా సరే మన ప్రతి పాపాన్ని ప్రభు సిలువలో ఆ క్రయాన్ని చెల్లించాడు. కనుక శిక్ష ఎవరికంటే దొంగతనం చేసినోనికి, వ్యభిచారం చేసినోనికి, ఎక్కువ హత్య చేసినోనికి కాదు. ఎవరికంటే నమ్మని వానికి శిక్ష. బైబిల్లో అన్ని నేరాల కంటే గొప్ప నేరము, గొప్ప పాపం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభుని నమ్మకపోవడమే. అది ఎందుకంటే దేవుడు ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు, మోక్షమిస్తాడు. కానీ ఒక వ్యక్తి నమ్మకుండా ఎంత మంచుకున్నప్పటికీ ఆ వ్యక్తి నిత్య నరకంలో ఉంటాడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఇంకా రక్షణ మారుమనసు పొందకపోతే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ పాపం చేయకపోవచ్చు, కానీ అన్ని పాపాల కంటే భయంకర పాపం ఏమంటే నీవు ఆయన నమ్మకపోవడమే అని దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. కనుక ఈ సమయంలో, రాత్రి సమయంలో అక్కడ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనంది. కనుక రక్షించబడాలంటే ఏం చేయాలో మనం కొన్ని విషయాలు మనము చూడ్డానికి కొరకు ప్రయత్నించేద్దాం. కనుక రక్షణ ఎలా కలుగుతుంది, రక్షణ దేని ద్వారా కలుగుతుంది అనేది మనం కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నించేద్దాం. మొదటిగా రక్షణ సువార్త ద్వారా కలుగుతుంది. అందుకనే సువార్త అనేది చాలా ప్రాముఖ్యం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి. రక్షణ కలుగ చేయడం దేని బట్టి? సువార్తను గురించి. అంటే సువార్త ప్రకటిస్తే, సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు రక్షణ పొందుతారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా రాయబడుతుంది. సువార్త అనగా ఏంటి? సువార్త అనగా యేసు ప్రభు మరణము, భూస్థాపన, పునరుద్ధారణను ఏమన్నారంటే సువార్త అన్నారు. కనుక 15వ అధ్యాయము మనకు తెలుసు. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. మీరు దానిని అనగా సువార్తను అంగీకరించితిరి, దాని యందే నిలుచున్నారు. చదవండి, ఇక్కడ నుంచి చూడండి. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఎట్లా చెప్పండి? ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు, లేక రక్షణ పొందువారయ్యుందురు. కనుక రక్షణ ఎలా వస్తుందంటే సువార్త ద్వారా రక్షణ వస్తుంది. అందుకని మనం సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఎవరైనా సరే రక్షణ పొందాలంటే, అలాగే ఇక్కడున్న మీరు కూడా రక్షణ పొందాలంటే రక్షణ ఎలాగొస్తుంది అంటే సువార్త ద్వారా వస్తుంది. కొంతమంది చెప్తారు, ఏం చెప్తారంటే మీరు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారు? మాకు పెళ్ళి అప్పుడు బాప్తీసం ఇచ్చారు. ఎందుకంటే బాప్తీసం తీసుకోకపోతే ఏం చేయరు?
పెళ్లి చేయరు. కనుక అది పెళ్లి బాప్తీసం, రక్షణ కొరకు బాప్తీసం కాదు అది. కానీ కొంతమంది బాప్తీసం తీసుకుంటారు. ఎందుకు తీసుకున్నారయ్యా అంటే వాళ్ళు ఏమని చెప్తారంటే, నాకు క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఇంకొకటి వచ్చింది, ఇంకో రోగం వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అందుకు మేమేం తీసుకున్నాము, బాప్తీసం. కనుక నీకు స్వస్థత వస్తే అది రక్షణ కాదు. లేక రాత్రి ఏదో కల వచ్చి ఏదో పెద్ద కొండ మీద నుంచి దూకి కింద పడిపోతుంటే కలలో, నిజం కాదు, అప్పుడు తెల్ల చెయ్యొచ్చి పట్టుకొని కాపాడితే కల అయిపోయింటుంది. అబ్బో దేవుడు నన్ను రక్షించాడని పొద్దున్న లేచి బాప్తీసం తీసుకు, దేవుడు నాకు కనిపించాడు, అది రక్షణ కాదు. కనుక రక్షణ అంటే ఏంటంటే మన కలలో దర్శనాల్లో మేలు చేయడమో కాదు, కానీ రక్షణ అనగా మొదట మనం సువార్త వినాలి. సువార్త వినిన తర్వాత ఆ సువార్త ద్వారా ఒప్పించబడిన వారమై ప్రభుని అంగీకరించాలి. అందుకనే వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగును అని రాయబడింది. కనుక రోమిల రాసిన పత్రిక రాయబడింది, ప్రకటించకపోతే ఎవరు విశ్వసిస్తారు అనంది. కనుక సువార్త ప్రకటన ద్వారా ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది, అది నిజమైన రక్షణ. కనుక మనం కూడా గత దినాల్లో రక్షించబడి ఉంటే ఆ విధంగా అది నిజమైన రక్షణ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ సువార్తకు రక్షణ సువార్త అని పేరు రాయబడింది. చదవండి. మీరు సత్యవాక్యమును అనగా ఆ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి చాలు. అక్కడ ఏముందంటే వాక్యమును విని అనుంది. ఏం వాక్యము అనగా ఇది రక్షణ సువార్త. అంటే ఈ సువార్త వింటే ఏమొస్తుంది, రక్షణ వస్తుంది. అందుకే దీనికి ఏమని పేరంటే రక్షణ సువార్త. సువార్తకు చాలా పేర్లు ఉన్నాయి. రక్షణ సువార్త అనుంది, మహిమగల సువార్త అనుంది, కృపా సువార్త అనుంది, ఇంకా చెప్పండి, చాలా ఉన్నాయి. కనుక ఈ సువార్త ఏ సువార్త అంటే ఇది రక్షణ సువార్త. ఎందుకంటే ఈ సువార్త ద్వారా అనేకులు రక్షణ పొందుతారు. అందుకనే సువార్త ద్వారా రక్షణ పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, అక్కడ ఎవరైతే సువార్తకు లోబడరో వారికి దేవుని ప్రతిదండన ఉంటుందని రాయబడింది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు చాలు. అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక సంగమెత్తబడినప్పుడు 7 సంవత్సరాలు దాన్ని ప్రతిదండన దినాలు, దాన్ని ఉగ్రత దినాలు, అది భయంకరమైన శ్రమ దినాలు ఎవరు కలుగుతాయంటే సువార్తకు లోబడిన వారికి అవి ప్రతిదండన దినాలు. దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకనే ప్రతి వారు ఏం చేయాలంటే సువార్తకు లోబడాలి. కనుక దేవుడు మనలను ఎలా పిలిచాడంటే సువార్త ద్వారా పిలిచాడు. అమర్ చూద్దాం, చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన సువార్త వలన మిమ్మును పిలిచెను. గత దినాల్లో మనందరినీ దేవుడు ఎలా పిలిచాడంటే సువార్త ద్వారా పిలిస్తే మనం ప్రభు దగ్గరికి వచ్చాం, రక్షణ పొందాం. అందుకనే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సువార్త. కనుక సువార్త విని అప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. సువార్త విని మనం ఏం చేస్తామంటే రక్షణ కొరకై తీర్మానం చేసుకోవడం నిజమైన రక్షణ. అందుకనే సువార్త మనం ప్రకటించాలి, అప్పుడు విన్నవారు విశ్వసిస్తారు. కనుక మనం కూడా రక్షణ పొందాలంటే సువార్త ద్వారానే. మిగతా దేని ద్వారా రక్షణ పొందినా కూడా అది వాక్యానుసారం రక్షణ కాదు. అందుకనే చాలామంది రక్షించబడిన వారు చివరి వరకు నిలుస్తారు, కొంతమంది మధ్యలోనే రాలిపోతుంటారు. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, వారిలో వేరు లేనందున. అంటే నిజమైన రక్షణ కార్యం, శిలువ కార్యం ఒక వ్యక్తిలో జరగకపోతే ఆ వ్యక్తి బాప్తిజం తీసుకున్నా కూడా కొద్ది దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతాడు. ఎందుకంటే ఆ పునాది సరిగలే. దేవుని వాక్యం రాయబడింది వేరు లేనందున ఆనంది. కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళు మళ్ళా పడిపోతారని రాయబడింది. కనుక వేరంటే ఏంటంటే నిజమైన
సువార్త విని నిజమైన మారుమనసు పొందితే అప్పుడు మనకు రక్షణ కార్యం జరుగుతుంది. ఇది మొదటిది. మనం రక్షణ ఎలా పొందుతాము అంటే సువార్త ద్వారా. దేవుడు సువార్త ద్వారానే మనం పిలిచాడు. ఇది రక్షణ సువార్త అని రాయబడింది. సువార్త విని రక్షణ పొందుతారని రాయబడింది. ఇది మొదటిది. తర్వాత రెండోది, మారుమనసు ద్వారా మనం రక్షణ పొందుతాం. చదవండి ఆ మాట. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము, చదవండి, రక్షణార్థమైన, చాలు. కనుక మారు మనసు ఎలాగొస్తుంది అనంటే, ఆ రక్షణ ఎలాగొస్తుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరికి ఉంటుందో వారికి రక్షణార్థమైన మారు మనసు ఉంటుంది. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలాగొస్తుంది అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. అయ్యో నేను పాపిని అని ఏం కలుగుతుందంటే ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దుఃఖం అనేది వస్తుంది. కొంతమంది మారుమనసు పొందారంటారు కానీ ఏముండదు, దైవచిత్తానుసారమైన దుఃఖము వారికి ఉండదు. కనుక అయ్యో నేను పాపినే, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, సిలువలో బలయ్యాడే, అయ్యో నేను ఇంతవరకు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నానే, శత్రువుగా ఉన్నానే, దుర్మార్గుగా ఉన్నానే, ఇంత పాపం చేశాను నేను అని మనలో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒప్పుదల వస్తుంది. ఒప్పుదల వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఒక వ్యక్తికి రక్షణ పొందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు కనీసం కళ్ళలో ఒక్క చుక్క కూడా రాలేదంటే ఆ వ్యక్తి యొక్క రక్షణ మనం ఖచ్చితంగా ఏం చేయాలి అనుమానించాల్సిందే. ఎందుకంటే అలాంటి దుఃఖం ఖచ్చితంగా వస్తుంది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను బాప్టిజం తీసుకున్నాను. ప్రిన్స్ డేవిడ్ 8వ తరగతి అప్పుడే బాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు 10th అయిపోయింది. కనుక నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నేను ఎందుకు బాధపడ్డానంటే, అయ్యో ఇంత సంతోషం ఉంటుంది అని తెలిస్తే రక్షణలో, ఈ బాప్టిజంలో ఇంత సంతోషం ఆనందం ఉందని తెలిస్తే అసలు ఇంతకుముందు నేను ఎందుకు తీసుకోలేదని నేను బాధపడ్డాను, ఏడ్చాను. తెలుసా మీకు? అయ్యో ప్రభు ఇంతకాలం నేను దీనికి దూరంగా ఉన్నానా, మందిరంలో ఉన్నవాడిని, పనిచేసేవాడిని, మా నాన్న సేవకుడే, అన్ని చేసేవాడిని, కానీ అరే ఇంత రక్షణానందాన్ని కోల్పోయాను, ఇంతకాలం నేను నీకు దూరంగా ఉన్నానా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు మనకు తెలియకుండా ఏమొస్తుందంటే కళ్ళల్లో నీరు కారుతాయి. అది ఏంటంటే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే దైవ చిత్తానుసారం కాకుండా దుఃఖం ఉంటుందంటే ఉంటుంది. కానీ కొంతమందికి ప్రతిదానికి ఏడ్చే అలవాటు ఉంటుంది. తెలిసిన మాట కంటే ముందు కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది మాట కంటే ముందు ఏడుస్తుంటారు. కనుక ఈ రెండు మంచివి కాదు. అవసరం వచ్చినప్పుడు నవ్వాలి. యేసు ప్రభు కూడా ఎప్పుడు నవ్వేవాడని చరిత్రకారులలో ఉన్నాయి. నవ్వడం మంచిదే. అదే సమయంలో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంధించినప్పుడు దైవ చిత్తానుసారంగా ఏడవడం కూడా మంచిదే. కానీ దైవ చిత్తానుసారం కాకుండా ఊరికి ఏడవడం కూడా అది కరెక్ట్ కాదు. కొంతమంది ప్రతి చిన్నదానికి ఏడుస్తుంటారు, ఆపసోపాలు పడుతుంటారు కదా. కనుక ఇప్పుడు విషయం ఏంటంటే ఒక వ్యక్తికి రక్షణ ఎలా కలుగుతుందంటే ఆ వ్యక్తికి దైవ చిత్తానుసారమైన దుఃఖము అతనికి మారుమనసు కలగజేస్తుంది. కనుక పశ్చాత్తాపం కలగజేస్తుంది. కనుక నిజమైన మారుమనసు అది. కనుక బైబిల్లో కొన్ని మారుమనసులు ఉన్నాయి. కనుక బైబిల్లో ఇస్కరియోతు యూదా నేను పాపం చేశాను అన్నాడు, కానీ మారాడా? మారలేదు. ఆ వెండి నాణాలు తీసుకెళ్ళి కూడా దేవాలయంలో పడవేశాడు, 30 వెండి నాణాలు. నేను నిరపరాధుని రక్తాన్ని నేను చిందించాను అని కూడా అన్నాడు. నేను పాపం చేశాను అన్నాడు, కానీ పూర్తిగా మారలేదు. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా ఆకాను కూడా అంతే. ఏం చేశాను? నేను పాపం చేశాను అన్నాడు. ఎప్పుడన్నాడు? రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న తర్వాత అన్నాడు, ముందు అనలేదు. ఎవరైనా ఏదైనా రాసి పెట్టారంటే లేదన్నాడు. ఎప్పుడు? రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న తర్వాత అప్పుడన్నా నేను పాపం చేశానని. కానీ అప్పుడు ఒప్పుకోవడం కాదు, ముందు ఒప్పుకోవడం మంచిది. కనుక రెడ్ హ్యాండ్ పట్టుకున్న తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు కూడా నిజమైన ఒప్పుతాలంటే కాదు, పైకి మాత్రం ఒప్పుకున్నాడు. తర్వాత అతడు చంపబడ్డాడు. కనుక నిజమైన మారుమనసు వేరే. నిజమైన మారుమనసు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక చేయకూడని పని చేస్తూ ఉన్నాను, నేను దేవుని వాక్యం విన్న తర్వాత నేను తీర్మానం చేసుకున్నాను, అయ్యో ప్రభువా నేను ఇంతకాలం చేయలేకపోయాను, దయతో క్షమించు ప్రభు అని తీర్మానం చేసుకున్నాను.
మారుమనసు పొందానంటే అర్థం ఏంటంటే ఇంకా మళ్ళీ తీర్మానం చేసుకున్న దాని ప్రకారము మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా చేయకూడదు. అదే అర్థమైందా? ఈరోజు ఒప్పుకొని మళ్ళీ రేపు అదే చేసి, ఈరోజు ఒప్పుకొని మళ్ళీ రేపు అదే చేసి, రేపు ఒప్పుకొని మళ్ళీ ఎల్లుండి అదే చేసి, మళ్ళీ అవతల ఎల్లుండి అదే చేసి, ఇంకా రోజు ఒప్పుకోవడం అదే చేయడం, అదే ఒప్పుకోవడం అదే చేయడం. వేరేదన్నా ఒప్పుకుంటే అది వేరే విషయం. అదే దాన్ని ఒప్పుకోవడం చేస్తే అదేంటంటే దైవ చిత్తానుసారమైన మారుమనసు కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. మారుమనసు అంటే ఒకసారి మనం తీర్మానం చేసుకుంటే దేవుని వాక్యం చేత హెచ్చరించబడి ఇంకా మళ్ళీ ఎప్పుడు దాని జోలికి వెళ్లకుండా మనం ఉండాలి. దేవుడు మళ్ళీ ఇంకొకటి హెచ్చరిస్తాడు, అప్పుడు మళ్ళీ సరి చేసుకుంటాం. ఎందుకంటే బైబిల్ అంతా అందరికీ తెలియని రూల్ ఏం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. అంత అందరికీ ఒకటేసారి వాక్యం అంతా తెలిస్తే మీరు ఏ మీటింగ్ రావాల్సిన పని లేదు, అంతే కదా. అందరికి బైబిల్ అన్నీ తెలిసి ఈ రోజు నుంచి 10 సంవత్సరాల వరకు చెప్పే ప్రతి వర్తమానం మీకు ముందే తెలిసింటే మీరు 10 సంవత్సరాల మందిరం రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ వర్తమానం మీకే తెలుసు, మీరే ఒకటేసారి సరి చేసుకునేవాళ్ళు. అలా కాదు కదా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన అక్కర కొలది, మన అవసరాల కొలది, మన స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భాలు హెచ్చరించినప్పుడు ఆ సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మనం తీర్మానం చేసుకొని విడిచిపెట్టి ప్రభుత్వ సమాధాన పడాలి. దాన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. కనుక దైవ చిత్తానుసారమైన మారు మనసు అనేది మనం కలిగి ఉంటే అది రక్షణార్థమవుతుంది అని దేవుని వాక్యం చూస్తాం. ఇది రెండోది, రక్షణ కొరకై దైవ చిత్తానుసారమైన దుఃఖము, అటువంటి మారు మనసు అనేది మనకు కలిగితే మనము రక్షణ పొందుతాం. ఇది రెండోది. తర్వాత మూడోది మనం ఆల్రెడీ చదువుకున్నాము, మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడెను. కనుక బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అని అంటే దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా బాప్తీసాలు ఒకవేళ ఉంటే, నిన్న శనివారం నేను బాధిగల సోదరులు ఏమనుకున్నామంటే మే చివరి వాసంలో వీవేసి పెట్టి చివరి రోజు బాప్తీసాలు పెట్టాలని అనుకున్నాం. సరే, దాని గురించి ప్రార్థన చేయండి భవిష్యత్తు గురించి. కనుక బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అని అంటే దేవుని వాక్యం రాయబడింది, యేసు ప్రభు అన్నాడు, నీతి యావత్తు జరుగు నిమిత్తమై ఏం చేయాలి, నాకు బాప్తిజం. యేసు ప్రభు ఏ పాపం ఎరగడు, ఆయనే బాప్తిజం తీసుకుంటే మనం తీసుకోపోవడానికి ఏంటి చెప్పండి. ఇది మొదటిది. రెండోది ఆజ్ఞ. ఏమని? బాప్తిజం తీసుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కనుక ఆజ్ఞాతిక్రమం పాపం, కనుక బాప్తిజం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? కొంతమంది అనుకుంటారు వాక్యం బాగా తెలిసి, బైబిల్ అంతా తెలిసి కొంచెం అనుభవం వచ్చినాక తీసుకోవచ్చులే అంటే బైబిల్ అలా లేదు. చెరసాల నాయకుడు అర్ధరాత్రి పౌలు శీలాలు పాటలు పాడుతున్నారు, చెరసాల నాయకుడు వింటున్నాడు, సంఖ్యలు తెగిపోయినాయి. అయిలా రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నాడు. ప్రభునేసినందు విశ్వాసం నీవు రక్షణ పొందు అన్నాడు. బాప్తిసం ఎప్పుడు తీసుకున్నాడండి చెప్పండి? చెరసాల నాయకుడు బాప్తిసం ఎప్పుడు తీసుకున్నాడు? ఏంటి సైలెంట్గా అయ్యారు? అదే రోజు, అదే అర్ధరాత్రి తీసుకున్నాడు. మళ్ళీ మరుస రోజు కూడా కదా, అదే అర్ధరాత్రి తీసుకున్నాడు. కనుక ఐథియోపియా మంత్రి రథ మీద వెళ్తా ఉన్నాడు. ఫిలిప్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతన్ని కలుసుకున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే, ఎవరన్నా దారి చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుందంటే, అప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని చెప్పి యేసు ప్రభు గురించి సువార్త చెప్పాడు. ఇప్పుడు అలా వెళ్తుంటేనే నీళ్ళు కనిపించాయి. ఎవరికి? ఈ మంత్రికి, ఈ ఐథియోపియా రాజు మంత్రికి కనిపిస్తే ఇప్పుడు ఏమన్నాడంటే, ఈ మంత్రి అడుగుతాను, ఇదిగో నీళ్ళు ఉన్నాయి, బాప్తిజం నీకేం ఆటంకమా? ఇతడు మంత్రి కదా, ఇతనికి చాలా రథాలు, చాలా బలగం ఇతనితో పాటు వెళ్తుంటాయి. ఇప్పుడు ఆయన తన దేశానికి వెళ్ళి ఆ దేశంలో అందరికీ చెప్పి పెద్ద గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరి భోజనాలు పెట్టి బాప్తిజం తీసుకోవచ్చు కదా? లేదు, మార్గ మధ్యలోనే బాప్తిజం తీసుకున్నాడు. అదే ఎంత అవసరమో అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనము అపోస్తల కార్య గ్రంథంలో చూస్తే చాలా సందర్భాల్లో వాళ్ళు అప్పుడే సువార్త విన్నారు, అప్పుడే బాప్తిజం తీసుకున్నారు. మళ్ళీ దానికి 1 నెల, 2 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు వాక్యం చదవాలి, వినాలి, మళ్ళీ మేము తెలుసుకోవాలి, బలపడాలని లేదు రూలు. నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా బలపడవచ్చు. కనుక బాప్తిజం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. కనుక బాప్తిజం తీసుకోకపోతే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎప్పుడు సంఘంలో అతడు సభ్యుడు కాదు, ఆ వ్యక్తి సంఘంలో చేర్చబడలేదు. చూద్దాం అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము
క్షమించండి, 2వ అధ్యాయం అనుకుంటాను. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 41 వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. బాప్తిసం తీసుకోకపోతే వీళ్ళు ఏం చేర్చబడలేదు. సంఘానికి రావచ్చు, మందిరంలో పనులు చేసి ఉండొచ్చు, ఇంకా డబ్బులు ఇంచవచ్చు, కానుకలు ఇంచవచ్చు, కానీ వీళ్ళకి సంఘానికి ఏం లేదు, సంబంధం లేదు. కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి సంఘంలో చేర్చబడతాడు. సంఘంలో చేర్చబడిన వ్యక్తి అక్కడ రాయబడింది, మరుసటి వచనం, చేర్చబడిరి 42. వీరంటే ఎవరు? ఈ 3,000 మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళని అర్థం. ఎవరైతే బాప్తిసం సంఘం చేర్చబడ్డారో వాళ్ళు వీరు 1 అపోస్తుల బోధ యందు, 2 సహవాసం యందు, 3 రొట్టె విడిచినందు, 4 ప్రార్థన చేయడందు ఎడతెగకున్నారు. బాప్తిసం తీసుకుంటేనే రొట్టెల పాలు పొందాలి. కనీసము మిగిలిన రొట్టె ముక్కలు కూడా తీసుకోకూడదు. ఎవరు? బాప్తిసం తీసుకుని. ఎందుకంటే బల దగ్గర ప్రార్థన చేస్తాం. భక్సింగ్ గారు సాక్ష్యం బుక్లో కూడా ఉంది. ఏమనుందంటే మిగిలిన రొట్టె ముక్కలు ప్రపంచంలో చెదిరిన సార్వత్రిక సంఘానికి గుర్తు అని రాయబడింది. నువ్వు మిగిలిన కూడా అవి ఎవరికి గుర్తు అంటే ప్రపంచంలో ఉన్న మిగతా విశ్వాసులకు గుర్తు. అంతేగాని రక్షణ లేనోడు మిగిలిన కూడా తినకూడదు. అర్థమైందా? ఒకవేళ పంచిపెట్టాలంటే ఎవరికి పంచిపెట్టాలి? విశ్వాసులకు మాత్రమే పంచిపెట్టాలి మిగిలిన రొట్టె ముక్కలు కూడా. ఒకవేళ మీరు తినాలనుకుంటే మీరు ఎట్లా చేయాలో నేర్చుకొని ఇంట్లో ఎన్నిసార్లు అయినా చేసుకొని ఎన్నిసార్లు అయినా ప్రతిరోజు తినొచ్చు. ఏంటిది? బల రొట్టె. అర్థమైందా? కానీ మందిరం దగ్గర ఒకసారి అక్కడ పెట్టి ప్రార్థన చేసి బల్ల విడిచి పంచిపెట్టిన తర్వాత ఈ మళ్ళా రక్షణ లేనోడు ఎవరు ముట్టుకోకూడదు. బల్ల ఇచ్చేటప్పుడు కూడా చెప్తుంటారు చాలా సంఘాల్లో. కనుక చెయ్యెత్తిన వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళా పక్కన చెయ్యెత్తిన వారికి అందించాలి. రక్షణ లేనోడు పక్కనుంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అంది అనకూడదు. గుర్తుపెట్టుకోండి ఒకటి. అలా ఎవరంటే చెప్పండి. మీరు బల్ల ఇచ్చేటప్పుడు మీరు పాత్ర తీసుకొని ఇంకొకరికి అప్పచెప్పేటప్పుడు మీ పక్కన చెయ్యెత్తిన వారికి ఇవ్వాలి, కానీ రక్షణ లేనోనికి మీరు పాత్ర ఇచ్చి ఆ పాత్ర పక్కన చెయ్యెత్తిన వాళ్ళకి ఇవ్వమని అనొద్దండి. అర్థమైందా? ఎందుకంటే ఆ పాత్ర పరిశుద్ధుల కొరకైన పాత్ర. అందుకనే మనము బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. కనుక మనం నమ్మే ఒకవేళ అవకాశం లేదనుకోండి, దేవుడు కనికరిస్తాడు. ఉదాహరణకు యేసు ప్రభుతో పాటు కుడి పక్కన ఎడమతో 2 దొంగలు ఉన్నారు. 2 దొంగలు ఉన్నారు, ఇంకా చనిపోతారు కొద్ది సమయంలో. నీ రాజ్యంలో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసు ప్రభు నువ్వు నాతో కూడా పరదేశులు ఉన్నావు అన్నాడు. అప్పుడు అక్కడ నుంచి దొంగ దిగొచ్చి మళ్ళీ బాప్తిసం తీసుకొని మళ్ళీ మందిరంకి వెళ్ళడానికి ఏం లేదు, ఛాన్స్ లేదు. కనుక అలాంటి వాళ్ళని ప్రభు క్షమిస్తాడు. పడకలు ఉన్నాడు, హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, క్యాన్సర్ పేషెంట్లు, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. ఏదో మనలాంటి వాళ్ళు వెళ్ళి సువార్ చెప్పాడు. యేసు ప్రభు పాపిని కనికరించమని ఒప్పుకున్నాడు. తర్వాత చనిపోయాడు. ఇప్పుడు అతను బాప్తిసం తీసుకోలేదు, ఛాన్స్ లేదు అతనికి. లేదు కాబట్టి దేవుడు అలాంటి వారిని కనికరిస్తాడు. ఎందుకంటే అవకాశం లేక వాళ్ళు తీసుకోలేదు కాబట్టి. అంటే బాప్తిసం తీసుకుంటే రక్షణ అని చెప్పట్లేదు నేను. కనుక వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ప్రభు వారిని క్షమిస్తాడు, వారిని రక్షణకు అంగీకరిస్తాడు. ఎందుకంటే రక్షణ హృదయంలో జరిగే కార్యం. కనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని. ఆ వ్యక్తిలో రక్షణ కార్యం జరిగింది. అవకాశం లేదు బాప్తిసం తీసుకోవడానికి. ఇప్పుడు మనకేముంది? అవకాశం ఉంది. ఇంకా బ్రతికే ఉన్నాం కదా, ఇంకా సంఘం ఉంది కదా, పరిచర్య జరుగుతుంది కదా, ఎప్పుడైనా బాప్తిసం తీసుకోవచ్చు. బాప్తిసాలు పెట్టినప్పుడే కాదు. ఒకసారి జెహోషమ్మలో ఆరాధన అయిపోయింది, ఆశీర్వాదం అయిపోయింది, అందరు ప్రైజులాడు చెప్పుకుంటున్నారు. భక్సింగ్ గారు అందరు ప్రైజులాడు చెప్పి భక్సింగ్ గారు వెళ్ళిపోతుంటే ఒక యవనస్తురాలు అంకుల్ అని పిలిచింది. ఏంటి నేను తెలిస్తే నాకు బాప్తిసం ఇవ్వాలి అంకుల్ అన్నది. ఇప్పుడు భక్సింగ్ గారు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? ఇచ్చాడు భక్సింగ్ గారు. మేము ప్రార్థన చేయలేదు, అనౌన్స్ చేయలేదు, ప్రకటించలేదు అనలే. భక్సింగ్ గారు ఏం చేశాడు? ఇచ్చేసాడు అంతే. నిజంగా మనలో రక్షణ కార్యం జరిగితే మనము తీసుకోకుండా ఉండలేము. మేము బాప్తిసాన్ని పేర్లు ఇవ్వండి, బాప్తిసం తీసుకొని మేమన్నాం కాదు, మీరే వెంటబడి అన్న బాప్తిసం వేయండి, అన్న బాప్తిసం వేయండి అని అడుగుతారు. ఎందుకంటే లోపల కార్యం జరిగితే మనం తీసుకోకుండా ఉండలేము. అందుకే బాప్తిసం ఫామ్ మీద ఏమంటుందంటే
బాప్తీసం కొరకైన మనవి అని ఉంటుంది దాని మీద. తెలుసు మీకు? బాప్తీసం కొరకైన మనవి అంటే మీరు బాప్తీసం ఇవ్వమని మీరు లెటర్ పెట్టుకుంటున్నారు సేవకునికి. అప్పుడు ఆ ఫామ్ అంతా చదివిన తర్వాత కౌన్సిలింగ్ చేసిన తర్వాత అప్పుడు ఇవ్వాలి లేదో డిసైడ్ చేసి తర్వాత ఇస్తారు. అంటే మీరే అప్లై చేసుకోవాలి బాప్తీసం. అందుకే దాని మీద బాప్తీసము కొరకైన మనవి అని ఉంటుంది దాని మీద. కనుక మూడోది ఏంటంటే బాప్తీసం ద్వారా మనము రక్షణలోనికి ప్రవేశిస్తాం. బాప్తీసం ద్వారా మన సంఘంలో చేర్చబడతాం, సంఘంలో సభ్యుడిగా చేయబడతాం. బాప్తీసం లేకపోతే ఆ వ్యక్తికి సంఘానికి అసలు సంబంధం లేదు. వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా కూడా బాప్తీసం లేకపోతే సంఘానికి ఏ వ్యక్తికి సంబంధం లేదు. సంఘంలో చేర్చబడిన వారు ఎవరంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళే. అందుకనే నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును. ఇది మూడవది. కనుక మొదట మనం ఏం చూసామంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక వ్యక్తికి రక్షణ ఎలా కలుగుతుందంటే మొదట సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది. రెండోది ఎలా కలుగుతుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థకరమైన మారుమనసు వస్తుంది. కనుక అది రక్షణార్థమైన మారుమనసు, రక్షణ వస్తుంది. మారుమనసు దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు వస్తే. తర్వాత మూడోది బాప్తిసం ద్వారా మనము రక్షణలోనికి ప్రవేశిస్తాం. అలాగే నాలుగోది చూద్దాం. మనందరికీ తెలుసు 16:30 అపోస్తుల కార్యములు చదవండి. ఆల్రెడీ చెప్పాను. చాలు. కనుక రక్షణ ఎలా కలుగుతుందంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి అంటే యేసు ప్రభును మనము దేవుడిగా మనం అంగీకరించాలి, ఆయన రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన విశ్వసించడం అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తాన్ని కూడా మనం విశ్వసించాలి. చూద్దాం ఆ మాట. క్రీస్తు రక్తమునందలి విశ్వాసం అని రోమీలకు రాసిన పత్రిక 3:26 చదవండి. ఆ క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను చాలు. కనుక యేసుక్రీస్తు రక్తము వలన విశ్వాసము అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలంటే ఏం విశ్వాసం ఉంచాలి అంటే యేసు ప్రభు రక్తం మీద విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు నా కొరకు కలువరిలో రక్తం కార్చాడు, యేసు ప్రభు నా కొరకు చివరి రక్తపట్టు వారు కార్చాడు, ఈ రక్తాన్ని నేను ప్రోక్షించుకుంటే ఈ రక్తం ద్వారా నా ప్రతి పాపం కడిగి పరిశుద్ధపరచబడుతుంది అని ఒక వ్యక్తి విశ్వసించాలి. విశ్వాసము అనే మాటకు అర్థమైందంటే ఏదైతే మనకు కనిపించదో మనకు చూడమో దానిని ఉన్నాయి అని నమ్మడాన్ని విశ్వాసం అంటారు. దేవుని వాక్యం రాయబడింది మనకేదైతే కనిపించదో అవి అదృశ్యమైనయో వాటిని ఉన్నాయి అనుటకు రుజువులై ఉన్నది అన్నది విశ్వాసం. చూద్దాం ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింప వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది. కనుక విశ్వాసం అంటే ఏదైతే మనం చూడలేదో దానిని మనము నమ్ముతున్నాం, ఉన్నాయి, చూసినట్లే నమ్ముతున్నాం. అందుకే యేసుప్రభు అన్నాడు చూచిన నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసుప్రభుని ఈ భూమి మీద ఆయన సంచరించినాలో అనేక మంది చూశారు యేసుప్రభును, కానీ చూసి నమ్మారు. తోమె కూడా అన్నాడు నీ గాయాలలో వేలు పెడితే చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. కానీ అయ్యో ఈ తోమ దన్నడా మనం దన్నడా అంటే మనం దాన్ని, ఎందుకంటే మనం ప్రభా నిన్ను చూస్తే కానీ నమ్మమని మనం అనలేదు. అందుకనే చూసి నమ్మిన వారికంటే చూడక మనం యేసు ప్రభుని చూడలేదు. పరలోకం చూశారు అన్నా, పరలోకం చూడలేదు. నరకం చూసామా, నరకం చూడలేదు. దేవుణ్ణి మనం చూడలేదు. అయినా కూడా మనం ఏం విశ్వసిస్తున్నామంటే విశ్వాసం అంటే మనం చూడకపోయినా కూడా మనం దాన్ని నమ్ముతున్నాం, దాన్నే విశ్వాసం అంటారు. కొంతమంది చూస్తే కానీ నమ్మనంటారు. అట్లాంటి వాళ్ళం మనం ఏం చెప్పలేం. కొంతమంది దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించంటే దేవుడిని నువ్వు చూడాలంటే వెళ్ళు, అడ్రస్ చెప్తాను చెప్పండి. ఎక్కడికి? మొదటి ఆకాశం తర్వాత ఎన్ని ఆకాశం ఉంది? రెండో ఆకాశం తర్వాత మూడో ఆకాశం ఉంది, అక్కడికి వెళ్ళు. వాడు అక్కడికి వెళ్ళాలంటే కొన్ని లక్షల మిలియన్ సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా
ప్రపంచంలో ఏ మానవుడు వెళ్ళలేడు అక్కడికి. వెళ్తే ఈ మొదటి ఆకాశంలో పక్కనున్న చంద్రుని దగ్గరికి మాత్రం వెళ్ళారు. ఇంకా పక్కన రెండో గ్రహం అంగారకం దగ్గర కూడా వెళ్ళలేదు. ఇంకా 9 నవగ్రహాలు అంటారు. లాస్ట్ గ్రహానికి ఎప్పుడు వెళ్ళాలి? ఈ కనిపించే ఈ గ్రహాల దగ్గరికి వెళ్ళకపోతే మూడో ఆకాశానికి ఎప్పుడు వెళ్తాడు? రెండో ఆకాశానికి వెళ్ళలేడు. మూడో ఆకాశానికి ఎప్పుడు వెళ్తాడు? అసలు మానవుని లైఫ్ స్పాన్ అనేది సరిపోదు అంత ప్రయాణం చేసుకుంటూ వెళ్తే. కనుక మనం ఏం నమ్ముతున్నామంటే, విశ్వాసం అంటే మనం చూడకపోయినా దేవుడున్నాడు, పరలోకం ఉంది అని మనం ఏం చేస్తున్నాం, నమ్ముతున్నాం. అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు మన కొరకు చనిపోతే, మన కొరకు రక్తం కారుస్తే, ఆ రక్తము మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది మనం ఏం చేసామో నమ్మాలి. అదెట్లండి? 2000 సంవత్సరాల క్రితం రక్తం కారుస్తే అది ఇదెప్పుడు మనను కడిగి పరిశుద్ధపరుస్తుంది అని మనము డౌట్స్ పెట్టుకోకూడదు. భక్సింగ్ గారిని అడిగారు, మీరు యోనా తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నారని నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు భక్సింగ్ గారిని. ఎట్లుంటారు? గాలి ఆడక చచ్చిపోతారు కదా. నువ్వు నమ్ముతున్నావా అంటే భక్సింగ్ గారు ఏమన్నాడంటే, దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి తిమింగలం కడుపులో 3 రోజులు యోనా ఉన్నాడన్న నమ్ముతాను, యోనా కడుపులో తిమింగలం 3 రోజులు ఉందన్న కూడా నేను నమ్ముతాను. ఎందుకంటే వాక్యాన్ని నమ్ముతాను నేను. అర్థమైందా? విశ్వాసం అంటే అర్థమైందంటే దేవుని వాక్యంలో ఏది ఉంటే దాన్ని ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎర్ర సముద్రం పాయలైందా? అసలు పాయలేవడం ఏంటి? అసలు ఆరిన నడవడం ఏంటి? కొంతమంది నమ్మబుద్ధి కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా విశ్వాసం అంటే ఏంటంటే, మనం అక్కడ లేకపోయినా చూడకపోయినా దేవుని వాక్యంలో ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు ఏమి రాయబడిందో దాని అంతటిని మనం నమ్మవలసిందే. దీన్నే విశ్వాసం అంటారు. చూసి నమ్మితే దాన్ని విశ్వాసం అనరు. అర్థమైందా? అందుకని అదృశ్యమైన వాటికి మనమే నమ్మడాన్ని ఏమంటారంటే విశ్వాసం అంటారు, కనిపించకపోయినా. అందుకని విశ్వాసం వలన మనకు రక్షణ. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించ. ఏం విశ్వాసం ఉంచాలంటే, క్రీస్తు యేసులందరి రక్తము వలన విశ్వాసము. అంటే యేసుప్రభు నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసుప్రభు రక్తం నా ప్రతి పాపముని కడిగి పరిశుద్ధపరుస్తుందని మనం నమ్మాలి. కనుక నమ్మిన తర్వాత మన పాపాలు ఒప్పుకుంటే అప్పుడు క్రీస్తు రక్తము మన హృదయంలో పోక్షించబడుతుంది. ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది మన పాపాలు క్షమించబడ్డాయి అంటే, మన లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కనుక యేసుప్రభు రక్తం మన పాపాలు క్షమిస్తే మన భారం అంతా తీసివేయబడినట్టయితే. దేవుని వాక్యం రాయబడింది, అశక్యమును మహిమాక్తమైన సంతోషం అనంది. అలాంటి సంతోషం నీ జీవితంలో ఎన్నడూ చూడనంత సంతోషం, ఆనందము నీ హృదయంలో ఉంటుంది. అది ఎవరు తీసివేయలేనంత సంతోషం. కనుక నువ్వు అనుభవిస్తావు. ఇది చెప్పడానికి వీలు లేనంత. అందుకే చెప్పనశక్యమును మహిమాక్తమైన అంటే చెప్పడానికి వీలు లేనంత. కొన్ని దానిలకు ఆ వీలు ఉంటుంది చెప్పడానికి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ ఫుడ్ను రీల్స్ చేస్తుంటారు కదా, ఆ హోటల్కి వెళ్ళి ఆ బిర్యానీ తిని బాగుంది, ఈ హోటల్కి వెళ్ళి ఇది తినమని మనకు చాలా యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చూపిస్తూ ఉంటారు. అది బాగుంది, ఇది బాగుంది, ఆ షాపింగ్ ఇది బాగుంది అని వాళ్ళు తిని చెప్తూ ఉంటారు కదా. నువ్వు అదైనా చెప్పొచ్చు ఇలా ఉంది అని, కానీ దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని ఇలా ఉందని ఏ మానవుడు చెప్పలేడు. అందుకని చెప్పనశక్యమును మహిమాక్తం చంపం. కనుక కొన్ని దానిలకు చెప్పడానికి పదాలు ఉండవు, దానికి భావాలు ఉండవు, దానికి ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండవు. అది కేవలం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడని ఎలా తెలుస్తుంది అంటే నీకు తెలుస్తుంది. నీ లోపల జరిగే కార్యాన్ని బట్టి తెలుస్తుంది. నీకు ఆకలి అవుతుందో లేదో ఎవరికి తెలుస్తుంది? నాకు తెలియదు కదా, చూసే వాళ్ళకి తెలియదు కదా. ఎవరికి తెలుస్తుంది? నువ్వు తిన్నావో తినలేదో, ఆకలి అవుతుందో లేదో నీకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు. అలాగే ఈ రక్షణ ఆనందం కూడా ఎవరు తెలుస్తుంది అంటే అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అది మంచైనా చెడైనా ఆ ఫీలింగ్స్ ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. నేనున్నాను అనుకోండి, నా లోపల ఎంత బాధ ఉన్నా మీకు తెలుస్తుందో తెలియదు. పైకి నవ్వుతుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు, పలకరిస్తుండొచ్చు, అన్న ప్రజలాడన్నా అక్క అనొచ్చు, అందరితో మాట్లాడచ్చు, కానీ లోపల ఉన్నది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అలాగే రక్షణ కార్యం కూడా అంతే. మన లోపల జరిగింది ఎవరికి తెలియదు, మనకు మాత్రం తెలుస్తుంది. నీకు కూడా తెలుసుకోవాలని ఆశ కలిగితే యేసు ప్రభు నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నావో యేసు ప్రభు రక్తం నీ పాపాలు కడిగి వేస్తే అప్పుడు ఆ ఫీలింగ్ నువ్వు అనుభవిస్తావు. తద్వారా నీ పాపాలు క్షమించబడే నిశ్చయత నీకు కలుగుతుంది.
ఆ కాన్ఫిడెంట్ నీకు వస్తుంది. అప్పుడు నువ్వు చెప్పగలవు దేవుడు నా పాపాలు క్షమించాడు అని. కొంతమందికి డౌటు, ఏం డౌటు? పాపాలు క్షమించాడో లేడో ఆ డౌట్ ఉంటే నీకు రక్షణ లేనట్టే అన్నాడు థియోడర్ రెజినాల్డ్ గారు, దైవసేవకుడు ఇప్పటికి ఉన్నాడు. థియోడర్ రెజినాల్డ్ అని దైవసేవకుడు. నీకు కనుక రక్షణ నిశ్చయత లేకపోతే నీకు రక్షణ లేనట్టే అని చెప్పాడు. కనుక మనకు నిశ్చయత ఉండాలి. ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తికి నిశ్చయత ఉండాలి. ఒక సేవకుడు ఒక సర్వే చేశాడంట కొన్ని సంఘాలలో. చేస్తే 160% మంది విశ్వాసులు, వీలైతే 70% మంది విశ్వాసులు ఏం చేశారంటే, ఈరోజు యేసుప్రభు ఎత్తపడతావా, ఈరోజు యేసుప్రభు ఎత్తపడతావా అని సర్వే చేస్తే 170% మంది విశ్వాసులు ఏమన్నారంటే, ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆయన వచ్చినప్పుడు ఎత్తపడతాం లేదు, ఎవడికి తెలుసు అన్నాడంట. ఏం లేదు, వీళ్ళకు నిశ్చయత లేదు. గట్టిగా చెప్పలేదు. ఈరోజు ప్రభు వస్తే నేను కొనిపోబడతాను అని చెప్పలేని వారు 160 లేక 70% విశ్వాసులు ఈరోజు అన్ని సంఘాల్లో ఉన్నారు. అందుకని నిశ్చయత చాలా ప్రాముఖ్యం. నిజమైన రక్షణ కలిగితే, నిజమైన పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంతో మనం కడుక్కుంటే దేవుడు మనకు, దేవుడు ఎవ్వని త్రోసివేయడు. ఎంత ఘోర పాపుని ఎవ్వని త్రోసివేయడు. కనుక ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది కూడా లేదు ఈరోజు వరకు. యేసు రక్తము ప్రతి పాపం అని, అన్ని రకాల పాపాలను యేసు రక్తం కడిగివేస్తుంది. నమ్మాలంతే, విశ్వసించాలి. యేసు ప్రభు నా పాపాలు కడిగాడు, నా ప్రతి పాపం తెలిసి చేసిన తెలియజేసిన ప్రతిది కూడా ఆయన క్షమిస్తాడు. అది దేవుడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. నా దగ్గరకు వచ్చి నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటాడు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, అన్న క్షమించారు, అక్క క్షమిస్తానంటే మనం క్షమించామని అంతం కానీ పరిపూర్ణంగా క్షమించలేం. దేవుడు అలా కాదు. ఇంకా నీ పాపాలన్నిటికీ నీ జ్ఞాపకం చేసుకుని అంటాడు. కొంతమంది విశ్వాసులు జ్ఞాపకం చేసుకుంటాడు. తెలిసిన సాక్ష్యాలు చెప్తాను, నేను ఈ 70 ఇట్లా, 80 ఇట్లా, 81 ఇట్లా, 82 ఇట్లా, 84 ఇట్లా, 90 ఇట్లా, 91 ఇట్లా, 2000 ఇట్లా, ఈ పాపాల లిస్ట్ అంతా చెప్తుంటారు. సాక్ష్యం చెప్పమంటే ఎవడికి కావాలి నీ పాపాల లిస్ట్ అంతా? తెలుసా, చాలామందికి సాక్ష్యం చెప్పడానికి రాదు. నీ పాపాల లిస్ట్ అంతా చెప్పడం ఆ సాక్ష్యము. అంటే నువ్వు ఎంత ఘోర పాపివో అందరు తెలుసుకొని వాళ్ళు ఏం చేయాలి, ఇన్స్పైర్ కావాలా? పాపాలను హైలైట్ చేయడం కాదు ఇక్కడ. కనుక దేవుడని నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను అని అంటే నువ్వెవడు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి కదా? చెప్పుకోవద్దండి. నేను అన్ని సంవత్సరాల క్రితం ఇట్లా చేశాను, అన్ని సంవత్సరాల క్రితం చేశాను, అప్పుడు ఇట్లా చేశాను, ఏమైనా వస్తున్నప్పుడు అవన్నీ అవసరమా ఇప్పుడు? అవి చెప్పొద్దండి. ఒక వ్యక్తికి మేలు కలిగేటి ఉంటే, మన ఆత్మ సంబంధ విషయాలు ఉంటే వారితో షేర్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మీయంగా బలపడతారు. అంతేగాని మన పాపాలు చెప్పకూడదు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ఒక యవనస్తునికి నేను సాక్షి చెప్పాను, మైక్ ఇచ్చాను. ఆ మందిరం పైన గొట్టాలు ఉన్నాయి, ఇక్కడ అందరు వింటున్నారు. ఏం చెప్పాడంటే, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, పలానా అమ్మాయిని ప్రేమించానని పేర్లు కూడా చెప్తాను. నేను చెప్పాను, వాళ్ళకి తర్వాత పెళ్ళిళ్ళు అయితేనైనా వాళ్ళు ఎవరని చూస్తే ఏం చేస్తారు, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఉడుకుంటాడా? నిన్న ఒకప్పుడు వాళ్ళు ప్రేమించాడంట కదా అని మళ్ళీ జీవితకాలం అనుమానాలే. నేను మైక్ ఆపేసేసాను ఎంబడే, చెప్పొద్దు అలాంటివి. కనుక మనకు సాక్ష్యం చెప్పడం కూడా తెలియాలి. కనుక యేసు ప్రభు రక్తం ఎందలి విశ్వాసం, మనం ఆ రక్తం మీద విశ్వాసం ఉంచాలి. నేను పాపకులు ఒప్పుకున్నాను, క్రీస్తు ప్రభు నా పాపాలు క్షమించేశాడు. కనుక యేసునందు విశ్వాసం అంటే ఆయన దేవుడిగా మనం అంగీకరించాలి, దైవ కుమారుడిగా అంగీకరించాలి. ఆయన మరొక చనిపోయాడు, సమాజం తిరిగి లేచాడని విశ్వసించాలి. ఆయన మరలా వస్తారు, తీసుకెళ్తాడని విశ్వసించాలి. అంత మాత్రం కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తం నందలి విశ్వాసం. యేసు రక్తం ద్వారా మన పాపాలు కడిగి పరిశుద్ధపరచబడతాయని నమ్మి ఆయన రక్తాన్ని మనం ప్రోక్షించుకుంటే ఆయన మన ప్రతి పాప నుంచి మనం కడిగి పరిశుద్ధపరుస్తాడు. కనుక తద్వారా ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. కనుక విశ్వాసం ద్వారా ఇది 4వది. తర్వాత 5వది చూడడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 వచనం. తీతు 2:11. ఏలైనగా రక్షణకరమైన కృప ప్రత్యక్షమై అనగా చాలా అక్కడ ఏముందంటే కృప ద్వారా రక్షించబడ్డామని ఉంది. ఆల్రెడీ మనం ఉదయకాలంలో కూడా చూసాం. రక్షణ ఎలా కలుగుతుందంటే దేవుని కృప అని అర్థం.
కృప అనే మాటకు ఒక మనకు తెలిసిన పదమేలే. కృప గురించి చాలా విషయాలు ఉన్నాయి. కనుక మనం కృప అంటే మనకు ఒక డెఫినేషన్ తెలుసు, దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. ఒకవేళ వీలైతే ఒకరోజు కృప గురించి ఒక వర్తమానం అంతా చెప్తాను మీకు. కనుక దేనికైతే మనం పాత్రులం కామో, దేనికైతే మనం అర్హులం కామో, దానికి పాత్రులుగా చేయడాన్ని ఏమంటారంటే కృప అంటారు. కనుక యేసు ప్రభు ఇచ్చే రక్షణను పొందడానికి ప్రపంచంలో ఏ మానవుడు కూడా అర్హుడు కాడు, ఏ మానవుడు కూడా పాపి కాడు. దేవుని వాక్యం రాయబడింది, ప్రతి మానవుడు నడినెత్తి మొదలు అరికార వరకు మన శరీరం అంతా పాపమే. దేవుని వాక్యం రాయబడింది, పౌలు అన్నాడు, నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. కనుక మన దేహంలో మంచిది ఎక్కడన్నా ఉందంటే ఎక్కడ లేదు. కనుక పాముకు కూరల్లో మాత్రం విషయం ఉంటుంది, తేలులకు కొండిలో మాత్రమే విషయం ఉంటుంది, ఇంకా కొన్ని దాంట్లో కొన్ని ప్రదేశాలు ఉండొచ్చు. కానీ మానవునికి నిలువెల్ల విషయమే, అరికాలు మొదకు నన్నెత్తి వరకు. కనుక చాలామంది ఏమంటారంటే పాములు పగబడతాయి అంటారు. తెలుసా మీకు? 100% అబద్ధం. మనకెక్కడో ఏదో పాము ఎక్కడో పొరపాటు తొక్కింటాం అనుకోండి, అయిపోయింటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో పాము ఏదో వచ్చింటుంది, మనకేమి ఫోటో కొట్టుకుంటాం సేమ్ అదే పాము ఇది అనుకోవడానికి కాదు కదా. వేరే పాము ఏదో వచ్చింటుంది, ఆ పాము పగబట్టింది అనుకుంటారు. లేదు, చిన్నప్పుడు చెప్పేవారు, నువ్వు ట్రైన్లో వెళ్తే ట్రైన్ వెంబడి వెళ్తుంది, హెలికాప్టర్ విమానం ఎక్కితే విమానం కూడా వస్తుంది పాములు అంటారు. పాము ఎప్పుడు పగబట్టదు. సైంటిస్టులు ఏం చెప్పారంటే పాము ఎప్పుడు పగబట్టదు అని చెప్పారు. అలాంటి పాము ఇంకోటి ఉంటుంది అంతే, సేమ్ అట్నే ఉంటాయి, ఏమి వేరే ఉండవు కదా. మనుషులు అయితే వేరే ఉంటారు, కానీ జంతువుని ఎట్లా గుర్తుపడతావు అదే కాదని. కానీ మనిషి మాత్రం ఏం పెట్టగలడు? పగబట్టక. ఎన్ని సంవత్సరాలు పట్టగలంటే ఎన్ని సంవత్సరాలైనా పట్టగలడు. తెలిసిదే ఇక్కడేనే, ఎక్కడంటే అనంతపురంలో ఫ్యాక్షనిస్టు పొలిటికల్ వాళ్ళు. కనుక వాళ్ళ భర్తను చంపితే ఆమె ఏం చేసిందంటే, నా భర్తను చంపిన వాడిని చంపేంత వరకు నేను తలకు జడేయను అనుకొని వేయలేదు. తెలిసిన చాలా సంవత్సరాల తర్వాత చంపిన తర్వాత అప్పుడు జడేసింది. 15 సంవత్సరాలు. అది మనిషి యొక్క స్వభావం అలాంటిది. కనుక మనము దేవుడిచ్చే రక్షణకు మనం ఎవరం కూడా పాత్రులం కాము. కనుక అందుకనే పాత్రులం కాని మనలను దేవుడు మనలను ఏం చేశారంటే పాత్రులుగా చేశారు. దాన్ని ఏమంటే కృప అంటారు. కనుక ప్రతి మానవుడు ఎట్లా రక్షించబడ్డాడు అంటే దేవుని వాక్యం రాయబడింది, మీరు కృపచేతనే రక్షించబడ్డారు. కనుక దేవుడు మానవుని ప్రేమించి మనము నశించడం ఇష్టం లేక, యుగంలో నరకంలో ఉండడం ఇష్టం లేక దేవుడు కనికరించి మనల్ని తన కృపను వెల్లడిపరిచాడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఈరోజు మానవులు దేవుని కృపను కూడా ఏం చేస్తున్నాడంటే త్రోసివేస్తున్నాడు. మాకు అవసరం లేదు, మాకొద్దు, ఈ రక్షణ మాకొద్దు, ఈ మార్మన్స్ మాకొద్దు, ఈ బాప్తిసాలు మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు అని వారే నరకానికి జోగుతూ ఉన్నారు. దానికి ఎవరు బాధ్యులు కాదు. కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా యవనస్తులైనా, మీరు ఇంకా మారుమనసు పొందకుండా, ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, కృపను ఎవరైతే త్రోసివేస్తారో వారికి హెబ్రీ పత్రిక రాయబడింది, నరకంలో ఎక్కువ శిక్ష వారికే ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు అనుకోండి, ఆ వ్యక్తికి శిక్ష తక్కువే ఉంటుంది. ఒక వ్యక్తిని మర్డర్ చేశారు అనుకోండి, ఆ వ్యక్తికి శిక్ష తక్కువ ఉంటుందా? ఇంకెక్కువ ఉంటుంది. అర్థమైందా? ఒక వ్యక్తి నాటు బాంబులు తయారు చేసి దొరికాడు అనుకోండి, నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ కూడా ఉండదు ఆ వ్యక్తికి, అతనికి ఎక్కువ ఉంటుంది. కనుక అలా ప్రభుత్వంలో ఎక్కువ శిక్షలు తక్కువ శిక్షలు ఎలా ఉన్నాయో చట్టంలో, అలాగే దేవుడు కూడా ఎక్కువ శిక్ష ఎవరికేస్తాడంటే యేసు ప్రభు దేవుడు అని తెలిసి కూడా ఆయన కృపను ఎవరైతే త్రోసివేస్తారో వారికి ఎక్కువ శిక్ష ఉంటుంది అని ఉంది. కనుక ఈ మాట తెలిసిన తర్వాత కూడా, విన్న తర్వాత కూడా మీరు ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు కాదులే నాకు తర్వాత మారుమనసు పొందొచ్చు, తర్వాత బాప్తిసం తీసుకొచ్చు అని మీరు వాయిదా వేస్తే ఏమవుతుందంటే నరకంలో ఎక్కువ శిక్షలో మీరే ఉంటారు. కనుక అలాంటి పరిస్థితి మీకు ఉండకూడదని దేవుడు ప్రేమగలవాడై ఈ రాత్రి వర్తమానం మీ కొరకే ఒకవేళ ఈ కొడుకు ఏర్పాటు చేశాడేమో, అందుకే నీకు ఈ వర్తమానం వినిపజేస్తున్నాడేమో, అందుకనే ఈ సందేశం నీ కొరకేమో. కనుక త్రోసివేయద్దు. ఆయన కృపను త్రోసివేస్తే ఇంకెక్కువ శిక్ష నరకంలో అటువంటి వారికే ఉంటుంది. యేసు ప్రభు అంటే తెలియని వారికంటే ఎక్కువ శిక్ష ఎవరికి ఉన్నదంటే తెలిసి కూడా
ఇంకా ప్రభుని అంగీకరించకుండా కృపను త్రోసివేస్తే వారికి ఎక్కువ దండన ఉంటుంది అని దేవుని వాక్యం రాయబడింది. కనుక రక్షణ ఎలా వస్తుందంటే కృప ద్వారా వస్తుంది అని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత ఆరోదిగా రక్షణ ఎలాగొస్తుందంటే ప్రార్థన ద్వారా వస్తుంది. చూద్దాం ఆ మాట. 10వ అధ్యాయం 13వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడును. చాలు. కనుక ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడే రక్షించబడును. కనుక రక్షించబడడానికి చాలా సింపుల్, సూక్ష్మంలో మోక్షం ఏంటంటే యేసు నామమున ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారు. ప్రార్థన కష్టమా అండి? ప్రార్థన కష్టం ఏం లేదు. ఏదో గంటసేపు ప్రార్థన చేయడం అంటే కష్టము, 2 గంటలు ప్రార్థన చేయమంటే కష్టం, రాత్రంతా ప్రార్థన చేయమంటే కష్టం. కానీ రక్షణ కొరకు ప్రార్థన చాలా సులభం. ఎంత సులభం అంటే 2 మాటలు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా ప్రతి పాపని కడిగి పరిశుద్ధపరచు, అంతే. కిందకంటే పెద్ద ప్రార్థన చేసుకోమని ఏ దైవజనుడు చెప్పాడు? బైబిల్లో ఏది లేదు. దొంగ కూడా ఏమని చెప్పాడు? గంట సేపు ప్రార్థన చేయాలి, అరగంట సేపు ప్రార్థన చేయాలి. బైబిల్ వర్సెస్ పెట్టి ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు? ఒకటే ఒక వర్సెస్ అంతే. ఏంటి? నేడు నువ్వు నాతో నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే. ఒకటే ఒక సెంటెన్స్ అంతే. ఆ ఒక్క ప్రార్థన అతన్ని నరకానికి వెళ్లకుండా కాపాడింది. ఇతరు దేవాలయానికి వెళ్ళారు, పరిసయ్యుడు, సుంకరి. ఇతడేమో చాలా ప్రార్థన, నీకు దశభాగం ఇస్తున్నాను, వారం 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను చోలు వేపితే వీళ్ళ లెక్క లేను, అందుకు నీ కృతజ్ఞత, ఏదేదో సోదంతా చేశాడు. కానీ ఈ సుంకర్ ఏం చేశాడంటే ఆకాశమే కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక ఒకే ఒక వర్సెస్ ఏం చేశాడంటే, దేవా పాపినే నన్ను కరుణించుము, అంతే. ఒక లైనే, దేవా పాపినైనా నన్ను కరుణించు, 4 పదాలు అంతే, ఒక సెంటెన్స్ అంతే. ఇతడు నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళానని దేవుని వాక్యం రాయబడింది. ఈ సుంకరి ఇతడు యూదుడు కాదు, అతడేమో యూదుడు, వారం 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు, దశభాగం ఇస్తున్నాడు. కానీ అతని కంటే ఇతడు నీతిమంతులు తీర్చబడి ఇతడు ఏం ప్రార్థన చేశాడంటే ఒకే ఒక ప్రార్థన, దేవ పాపినే నన్ను కరుణించు. ఇతడు నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగే నువ్వు కూడా ఇక్కడ నుంచి నీతిమంతు తీర్చబడి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఏం అవసరం లేదు, దేవా పాపినే నన్ను కరుణించమంతే. చాలా సింపుల్ ప్రార్థన. ఈ ప్రార్థన కూడా రాదే చెప్పండి? దీనికి రాసుకోవాల్సిన పని లేదు, బైహార్ట్ చేయాల్సిన పని లేదు, నేర్చుకోవాల్సిన పని లేదు. కనుక సింపుల్ ప్రార్థన, దేవా పాపినైనా నన్ను కరుణించుము. లేదు ఈ ప్రార్థన రాకపోయినా జనరల్ ప్రార్థన, యేసు ప్రభా నేను పాపిని, నీ రక్తంతో నా ప్రతి పాపను కడిగి పరిశుద్ధపరచు, అంతే. ఇది కూడా రాదా? వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది కూడా చేసుకోవడానికి కష్టం, తెలుసా చాలామందికి. ఇంతసేపు వర్తమానం విని కూడా ఈ చిన్న ప్రార్థన కూడా చేసుకోకుండా వెళ్తే రేపు నీది కాదు, రేపేం సంభవించునో నీకు తెలియదు. కనుక నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నా కూడా, నిన్ను ఒప్పిస్తున్నా కూడా, దేవుడు నిన్ను గద్దిస్తున్నా కూడా, నిన్ను స్పర్శిస్తున్నా కూడా లెక్క చేయకుండా వెళ్తే ఇంకొకసారి దేవుడు నీతో మాట్లాడకపోవచ్చు, దేవుడు నిన్ను దర్శించకపోవచ్చు. ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రేమతో చిన్న ప్రార్థన, నీళ్ళ రక్షణ కార్యం జరుగుతుంది. కనుక ప్రభువైన యేసు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ఏం ప్రార్థన? యేసు ప్రభు నేను పాపిని, నీ రక్తంతో నా ప్రతి పాపను కడిగి పరిశుద్ధపరచు. మోకరించండి, ప్రార్థన చేసుకుందామా? ఎవరైతే రక్షణ లేదో, మారుమనసు లేదో, ఇంతవరకు బాప్తిసం లేదో, మీరు సండే స్కూల్ పిల్లలైనా, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, టీనేజ్ అయినా, పెద్దవారైనా, ఇంకా ఇప్పటి వరకు మీరు మారుమనసు పొంది బాప్తిసం తీసుకోకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. మీరు ఎక్కడి నుంచి వెళ్ళక ముందు ఈ ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభు నేను పాపిని, నీ రక్తంతో నా ప్రతి పాపను కడుగును. యేసు ప్రభు నేను పాపిని, నీ రక్తంతో నా ప్రతి పాపను కడుగు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న ఎవరు ఈ ప్రార్థన చేసుకొనకుండా ఇక్కడ నుంచి వెళ్ళొద్దండి. రక్షణ ఇంతవరకు పొందకపోతే, మారుమనసు ఇంతకు పొందకపోతే, బాప్తిసం ఇంతవరకు పొందకపోతే మీరు ఇంకా రక్షణకు వెలుపలు ఉన్నారు, సిలువ వెలుపలు ఉన్నారు, పరలోకానికి వెలుపలు ఉన్నారు, దేవునికి వెలుపలు ఉన్నారు, ఉగ్రత కింద మీరు ఉన్నారు. కనుక దాదాపు 6 విషయాలు చూసాం రక్షణ పొందాలంటే.
కనుక ఇవన్నీ పెద్ద విశేషమేం కాదు. విశ్వసించడం పెద్ద విషయం కాదు, స్వార్థం వినడం పెద్ద విషయం కాదు, కృప ద్వారా రక్షించబడడం పెద్ద విషయం కాదు. కనుక ప్రార్థన చేసుకోవడం పెద్ద విషయం కాదు. నువ్వు దేవుని కొరకు, రక్షణ కొరకు నువ్వేం చేయాల్సిన పని లేదు. యేసుప్రభు అన్నీ చేసి నీ క్రయానంతా కలుషలు చెల్లించాడు. నువ్వేం చేయాల్సిన పని లేదు నీ రక్షణ కొరకై. ఆయన సర్వస్వం చేశాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు నీ రక్షణ కొరకై. నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తావు, యేసుప్రభు నేను పాపి నీ రక్తంతో నా పాపాన్ని కడిగి, ఆ చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు నీళ్ళు రక్షణ కార్యం చేస్తాడు. కనుక ఇక్కడ నుంచి అలా ప్రార్థన చేసుకుని వెళ్ళొద్దండి. కనుక ప్రార్థన చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఒక నిమిషము సమయవర్తి మౌనంగా యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ ఇంతవరకు మీరు మారుమనసు పొంది బాప్తిజం తీసుకొనుకుంటే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న ప్రార్థన నీలో రక్షణ కార్యం జరిగిస్తుంది. కనుక ప్రార్థన చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అలా ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో ఈ మీటింగ్ అయిన తర్వాత, ప్రార్థన ఆశీర్వాదమైన తర్వాత మీరు మీ పేరు మాకు చెప్తే రాసుకుంటాం. ఎందుకంటే మీ తీర్మానం కొరకు ఈరోజు మాత్రం కాదు, రెగ్యులర్గా మీ తీర్మానం కొరకు ప్రభు స్థిరంగా ఉంచడానికి, మీ రక్షణ కొరకే, మీ బాప్తిజం కొరకే మేము మానక ప్రార్థన చేస్తాం. కనుక ఎవరైతే అలాంటి ప్రార్థన చేసుకున్నారో ప్రభు ఈ దినం మాట్లాడినందుకు మీ పేర్లు మాకు తెలియజేస్తే మేము రాసుకుంటాం, మీ కొరకు ప్రార్థన చేయడానికి కొరకు మాత్రమే. కనుక ఆ విషయం గమనించండి. ప్రార్థన చేద్దాం. కృపల తండ్రి, మీ పాంచెందుకు వస్తున్నాం. నన్ను ఈ దినం రాత్రి సువార్త కొడుకులు ఇంతవరకు సహాయపడ్డారు, పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు. అలాగే తండ్రి, రక్షణ ఏ విధంగా కలుగుతుందో 6 విషయాలు మా గమనం తీసుకొచ్చారు. చెప్పిన మాటలు ముద్రించండి. గతంలో ఎవరైతే రక్షించబడినారో వారికి పరిపూర్ణమైన రక్షణ నిశ్చయిత మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా కృప చూపించండి. అలాగే తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ఈ దినం తీర్మానం చేసుకున్నారో, చిన్నపిల్లలేమి, యవనస్తులేమి, నాయన టీనేజ్ వాళ్ళైతేనేమి, వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆ తీర్మానాన్ని ముద్రించండి. మీరు ఆకడ పర్యంతరం వరకు వారిని నాయన మీరు ఆ చేయిని పట్టుకొని నడిపించండి. అలాగే బాప్తీసాల కొరకు అనేక మంది పేర్లు ఇచ్చారు. నిశ్చితమైతే వీబేస్ కలిగి ఉండగలుగుటకు ఈ మంత్ చివరి వారంలో, అలాగే తండ్రి ప్రభా వీబేస్ చివరి దినం కూడా బాప్తీసాలు కలిగి ఉండగలరు సాయం చేయండి. ఎందుకనగా నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడిన, నమ్మని వారికి శిక్ష విధించబడిన సెలవిచ్చారు. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. వచ్చిన వారు తిరిగి వెళ్తున్నారు, మీ సన్నిధి వార్త కూడా ఉంచండి. రేపు గొలుసు ప్రార్థనలోను, మంగళవారం సంఘ ప్రార్థనలోను, బుధవారం సిస్టర్స్ డోర్ టు డోర్ పరిచర్యలోను, అలాగే గురువారం బైబిల్ స్టడీలోను, శుక్రవారం ఉదయం స్త్రీల కొడుకులోను, అలాగే సాయంకాలం విలేజ్ పరిచర్యలోను, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్లోను, అలాగే సాయంకాలం దైవసేవకుడు బాధికల సహోదరులు వారకారికి రాసుకునే విషయంలోనూ, అలాగే ప్రభుదినం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని, ముందున్న సమయాన్ని దీవించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి అలా కూర్చోనండి ఒక 2 నిమిషాలు. ఆ యూత్ మీటింగ్లో బైబుల్ గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. సో చాలామంది చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ బైబిల్ గేమ్ ఎందుకంటే ఆదికాండం నుంచి మలాకి వరకు వాళ్ళు పుస్తకాల ఆదికాండం, నిర్గమకాండం ఇవన్నీ ఆర్డర్గా నేర్చుకోవడానికి కొరకు మాత్రమే. అందుకని ఇప్పుడు మీరు ఈరోజు ఎంతమంది యూత్ మీటింగ్కి వచ్చారో వాళ్ళని అడగండి. మీకు చాలామంది ఆదికాండం నుంచి మలాకి వరకు చెప్తారు. మీకు కావాలంటే చెప్పించమంటే మైకులో చెప్పిస్తాను. ఎట్లా నేర్చుకున్నారంటే గతం నేర్చుకున్నారు, ఇప్పుడు బైబిల్ గేమ్ కొరకు ఇంకా నేర్చుకున్నారు. కనుక ఆహ్రోను సండే స్కూల్ బాబు కూడా 2 నిమిషాల 40 సెకండ్లకే పెట్టేశాడు. ఇదే గేమును మీరు విశ్వాసాలు పెట్టండి, ఓడిపోతారు. చెప్పంటారా? మీ పెద్ద పెద్ద విశ్వాసాలు పెట్టండి, ఓడిపోతారు. ఎందుకంటే యూత్ని ఎంకరేజ్ చేయడానికి కొరకు సండే స్కూల్ ఈ బైబిల్ గేము
ఇది తప్పేం కాదు. బైబిల్ గేమ్స్ అనేది యూత్కి చాలా అవసరం యూత్ మీటింగ్లలో. కనుక నేను ఒక ప్రైజ్ ఇస్తానని మాట ఇచ్చాను, కనుక ఒక ప్రైజ్ ఇస్తాను. ఫస్ట్ ప్రైజ్ ఏమో లత, తను 2 నిమిషాల 15 సెకండ్లకే తన టార్గెట్ పూర్తి చేసింది. సెకండ్ ప్రైజ్ జాయ్ 2 నిమిషాల 20 సెకండ్స్కే పూర్తి చేసింది. థర్డ్ ప్రైజ్ సండే స్కూల్ బాబు అహరోన్ 2 నిమిషాల 40 సెకండ్కి చేశారు. కనుక ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. సెకండ్ థర్డ్ ప్రైజ్ ప్రభుచిత్తం అయితే అందిస్తాను. 100% నేను గ్యారెంటీ చెప్పలేను, కానీ వారిని కూడా ఈ సమయమున అభినందిస్తున్నా, గేమ్లో పాల్గొని సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చిన వారిని కూడా. కనుక ఇప్పుడు లతాకు సేవకురాలు ఈ గిఫ్ట్ అందజేస్తుంది. రండి త్వరగా, తర్వాత ఆశీర్వాదం ఇస్తాను, మీరు వెళ్ళొచ్చు. త్వరగా రావాలి. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు గేమ్ ఆడాలనుకుంటే తర్వాత మీరు ఎలాగైనా అడిగి చెప్పించుకోండి, మీరు కూడా ఆ ట్రైల్ ఆడుకోవచ్చు, పర్లేదు. ప్రిన్స్ ఫోటో తినానా? లేదు, పర్లేదు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసము మనకును మన కుటుంబ సభ్యులందరికీ, చేరొచ్చిన వారందరికీ, అలాగే దినం ఎవరైతే బైబిల్ గేమ్లో పాల్గొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు తీసుకున్న లత, జాయ్, అహరోన్ వారికి, వారి కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనగాక. ఆమెన్. ప్రైజ్ లాడ్ అందరికీ. ప్రైజ్ లాడ్.